హలో ఫ్రెండ్స్, మన జీవితంలో మన డెసిషన్స్ మనమే తీసుకుంటున్నాం అనుకుంటాం. మన ఎమోషన్స్ కూడా మనవనే అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎందుకు కొన్ని రిలేషన్షిప్స్లో మీరు ఎప్పుడూ క్వాలిటీ ఫీల్ అవుతారు? ఎందుకు కొన్ని పీపుల్స్ దగ్గర మీ కాన్ఫిడెన్స్ మెల్లిగా తగ్గిపోతుంది? ఎందుకు వాళ్ళ మాట్లాడిన తర్వాత బహుశా తప్పు నాదే అయి ఉండొచ్చు అనిపిస్తుంది? ఎందుకు నో చెప్పాలనిపించినా చెప్పలేకపోతారు? ఇది ప్రేమ కాదు కావచ్చు, ఇది కేర్ కాదు కావచ్చు, ఇది రెస్పెక్ట్ కూడా కాదు కావచ్చు. ఇది మానిప్యులేషన్ అంటే మీ ఎమోషన్స్ ని క్విక్లీ హ్యాక్ చేసి మీ మైండ్ ని వాళ్ళకు కావలసిన డైరెక్షన్ లో నడిపించడం. అత్యంత డేంజరస్ విషయం ఏమిటంటే మానిప్యులేషన్ ఎప్పుడు ఫోర్స్ తో రాదు. అది ప్రేమలా వస్తుంది, కేర్ లా వస్తుంది, కాన్ఫిడెన్స్ లా వస్తుంది. కొన్నిసార్లు మీకు క్లోజెస్ట్ అయిన వాళ్ళ రూపంలో వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మానిప్యులేషన్ అంటే అసలు ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇంటెలిజెంట్ పీపుల్స్ కూడా దానికి ట్రాప్ అవుతారు, ఎలా గుర్తించాలి, ఎలా బయటపడాలి. ఈ వీడియో చివరికి మీరు ప్రపంచాన్ని కాదు, ముందు మిమ్మల్నే కొత్తగా చూడటం మొదలు పెడతారు. సో లెట్స్ స్టార్ట్. మానిప్యులేషన్ ఈ వర్డ్ చాలా చిన్నది, కానీ దాని ప్రభావం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకంటే ఇది బయట నుంచి అటాక్ చేయదు, లోపల నుంచి స్లోలీ కంట్రోల్ చేస్తుంది. చాలా సార్లు మనకు మానిప్యులేషన్ అంటే ఎవరినైనా ఫోర్స్ చేయడం, ట్రీట్ ఇవ్వడం, లేదా డైరెక్ట్ గా డామినేట్ చేయడం అనిపిస్తుంది. కానీ అసలు మానిప్యులేషన్ చాలా సైలెంట్ గా ఉంటుంది. మీకు ఫ్రీడమ్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మీ ఎమోషన్స్ ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉంటాయి. అక్కడ నుంచి అసలు గేమ్ మొదలవుతుంది. మనిషి డెసిషన్స్ ఎక్కువగా లాజిక్ తో తీసుకోడు, ఎమోషన్స్ తో తీసుకుంటాడు. అందుకే మానిప్యులేటర్ మీ బ్రెయిన్ ని కాదు, మీ ఎమోషనల్ వీక్ పాయింట్స్ ని టార్గెట్ చేస్తాడు. మీకు ప్రేమ కావాలి, యాక్సెప్టెన్స్ కావాలి, ఎవరో మిమ్మల్ని వదిలిపెట్టకూడదనిపిస్తుంది, ఎవరో మీ వాల్యూని గుర్తించాలనిపిస్తుంది. ఇవి ప్రతి మనసులో ఉండే న్యాచురల్ ఎమోషన్స్. కానీ కొంతమంది ఈ ఎమోషన్స్ ని అర్థం చేసుకొని అదే మీ మీద వెపన్ గా యూజ్ చేస్తారు. ముందుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారు. మీరు లోన్లీనెస్ తో స్ట్రగుల్ అవుతున్నారా, వాలిడేషన్ కోసం ఎదురు చూస్తున్నారా, రిజెక్ట్ అవుతామనే భయంగా ఉందా, నో చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇవన్నీ క్విక్లీ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత మెల్లగా మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. నేను నీ కోసం అంతా చేశాను, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, నువ్వు మారిపోయావు. ఈ మాటలు బయటికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ లోపల గిల్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఆ గిల్ట్ వల్ల మీకు నిజంగా చేయాలనిపించకపోయినా వాళ్ళ కోసం చేస్తారు. ఎందుకంటే మీరు బ్యాడ్ పర్సన్ లా కనిపించకూడదనుకుంటారు. ఇక్కడ చాలా డేంజరస్ విషయం ఏమిటంటే మానిప్యులేటర్ మీ వీక్నెస్ ని కాదు, మీ మంచితనాన్ని యూజ్ చేస్తున్నాడు. మీ కైండ్నెస్ మీ మీదే అటాక్ అవుతుంది. చాలా మంది జీవితాంతం సఫర్ అవ్వడానికి కారణం ఇదే. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు, కానీ ఎప్పుడూ అందరిని హ్యాపీగా ఉంచాలనుకుంటారు. అక్కడే వాళ్ళ తమని తాము కోల్పోతారు. కొంతమంది ఇంకోలా మానిప్యులేట్ చేస్తారు. ఫియర్ ద్వారా నన్ను లాస్ అవుతారు, నా లాంటి వాళ్ళు దొరకరు, మీరు ఒంటరిగా అయిపోతారు. ఈ మాటలు స్లోలీ డిపెండెన్సీ క్రియేట్ చేస్తాయి. అప్పుడు మీరు వాళ్ళని ప్రేమించడం కాదు, వాళ్ళ అబ్సెన్స్ ని ఫియర్ అవుతారు. ఇది ప్రేమ కాదు, ఇది ఎమోషనల్ ఫ్రిజన్. ప్రేమ ఫ్రీడమ్ ఇస్తుంది, మానిప్యులేషన్ ఫియర్ క్రియేట్ చేస్తుంది. మరి ఇంకా కొంతమంది మీ రియాలిటీని మార్చేస్తారు. మీరు హర్ట్ అయ్యారని చెప్పినా మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. అది నేను అలా అనలేదు, నీకు అన్నెసెసరీ ఇమాజినేషన్ ఎక్కువ అంటారు. మెల్లగా మీరు ఓన్ ఫీలింగ్స్ నే డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ ఇంట్యూషన్ వీక్ అవుతుంది, మీకు కనిపిస్తున్న నిజం మీదే నమ్మకం పోతుంది. ఇది చాలా డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఒక మనిషి తన మీదే తనకే డౌట్ రావడం మొదలైతే అతన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చాలా సార్లు మానిప్యులేషన్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉండదు. ఈ మోడర్న్ వరల్డ్ మొత్తం మానిప్యులేషన్ మీదనే నడుస్తుంది. సోషల్ మీడియా, అడ్వర్టైజ్మెంట్, ఆల్గరిథమ్స్ అన్ని మీ ఎమోషన్స్ ని స్టడీ చేస్తున్నాయి. మీ ఫియర్, మీ ఇన్సెక్యూరిటీ, మీ అటెన్షన్, ఇవి అన్ని బిజినెస్ అయిపోయాయి. మీరు స్క్రోల్ చేస్తున్నామనుకుంటారు, కానీ ఎవరు మీ మైండ్ ని డిజైన్ చేస్తున్నారు. మీరు ఫీల్ అవుతున్నది కూడా చాలా సార్లు మీదే కాదు. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ బ్యాటిల్ మనిషి బయట ప్రపంచంతో కాదు, తన మైండ్ మీద కంట్రోల్ కోసం. అందుకే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మానిప్యులేటర్ కి బిగ్గెస్ట్ ఎనిమీ ఎవర్ అయిన మనిషి. మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన రోజు వాళ్ళ కంట్రోల్ వీక్ అవుతుంది. ఎవరైనా గిల్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఫియర్ క్రియేట్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి, కొంచెం ఫాజ్ అవ్వండి. ఆ ఎమోషన్ తగ్గిన తర్వాత ఆలోచించండి, నేను నిజంగా ఇదే కోరుకుంటున్నానా, లేక గిల్ట్ వల్ల చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు అడగండి. ఇంకో ముఖ్యమైన విషయం, నో చెప్పడం సెల్ఫీస్ కాదు,
అది సెల్ఫ్ రెస్పెక్ట్. మీ పీస్ ని డిస్ట్రాయ్ చేసే ప్రతి చోట నో అవసరం. ఎవరితో మాట్లాడిన తర్వాత అయినా మీకు కన్ఫ్యూజన్ వస్తే, కన్స్టాంట్ గిల్ట్ ఉంటే, మీరు డ్రైనెడ్ గా ఫీల్ అయితే అది చిన్న విషయం కాదు. అది మీ సోల్ ఇస్తున్న వార్నింగ్ కావచ్చు. దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ ని మానిపులేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అతను వాలిడేషన్ కోసం బ్రతకడు, ఒంటరిగా ఉండడానికి భయపడడు, తన వర్త్ ని ఇతరుల చేతుల్లో పెట్టడు. ఇలాంటి మనిషిని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, మానిపులేటర్ ఎప్పుడు మీ వీక్నెస్ ని వెతుకుతాడు, కానీ మీ అవేర్నెస్ పెరిగిన రోజు అతని పవర్ ముగుస్తుంది. ఈ ప్రపంచంలో మన ఫ్రీడమ్ ని దొంగలించే పెద్ద జైలు ఇనుప గోడలు కాదు, అన్నోటిసెడ్ మానిపులేషన్. చాలా మంది జీవితాంతం ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ కోసం బ్రతుకుతారు, ఇతరుల అప్రూవల్ కోసం మారిపోతారు, ఇతరుల గిల్ట్ లో కరిగిపోతారు, చివరికి తమ అసలు సెల్ఫ్ నే కోల్పోతారు. కానీ ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో కనిపించడం మొదలవుతుంది. అక్కడి నుంచి అసలు ఫ్రీడమ్ మొదలవుతుంది. ఎందుకంటే ఫ్రీడమ్ అంటే మీకు నచ్చింది చేయడం కాదు, ఎవరు సీక్రెట్లీ కంట్రోల్ చేయకుండా బ్రతకడం. ఈ వీడియో మీకు నిజంగా కనెక్ట్ అయ్యి ఉంటే ఒక్కసారి కామెంట్స్ లో చెప్పండి, నేను ఇంకా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే అవేర్నెస్ అనేది జీవితాన్ని మార్చే మొదటి అడుగు. అలాగే ఇలాంటి డీప్ సైకాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనిపిస్తే వారికి తప్పకుండా షేర్ చేయండి. మేబీ వాళ్ళు ఇప్పటికీ మానిపులేషన్ లో ట్రాప్డ్ అయి ఉండొచ్చు. జై హింద్.